మనం చేయు ప్రతి ఆలోచన, మనం చేయు ప్రతి ప్రార్థన ఆలకించి, మనం చేయు ప్రతి ఆలోచన ఆయన దేవుడికి సఫలం చేయాలి. ఇక్కడ అదే అంటే నెహెమ్యా గ్రంథంలో ఆయన అంటున్న మాట ఏంటంటే 11వ వచనంలో, యెహోవా చెవియొగ్గి నీ దాసుడు నా మొరను నీ నామము భయభక్తులతో ఘనపరచుట యందు అనుదినము నీ దాసుడు మొర ఆలకించి ఈ దినమున నీ దాసుడు ఆలోచనన్నిటినీ సఫలం చేయాలి. మన ఆలోచనలన్నీ సఫలం చేయబడాలంటే, మన ప్రార్థన మన పెట్టి మొరను దేవుడు ఆలకించాలంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఏం చేశారంట? భయంకరమైన వేదన అనేది వారు అనుభవించేవారు అన్నారు. ఆ వేదన అనుభవించే సమయం ముందు వారు దేవుని కంట ఎలామూ లేకోకుండానంట మొరపెట్టి వారుగా ఉన్నారంట, మూలిగే వారుగా ఉన్నారంట. ఆ మూలిగే వారుగా ఉన్నారు కనుకనే మనం చూడొచ్చు, బదవచ్చు అన్నాడు, చిత్తగించము నీ మహా ప్రభావమును చూసి నీ బాహు బలము చేత విడిపించబడిన నీ దాసులు అనగా నీ జనులు మీరు. దేవుడు తన బాహు బలము చూపంట వారిని ఆ భయంకరమైన శ్రమ నుండి దేవుడు విడిపించాడంట. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. మరి 11వ వచనంలో మనం చూసినప్పుడు, 11వ వచనంలో చూసినప్పుడు మనం విడిపించబడాలన్నా, మనం చేయు ప్రతి ఆలోచన సఫలపరచబడు ఉండాలంటే దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకోవాలి. దేవుని చిత్తానికి మనము లోబడే వారుగా ఉండాలి. మనం చూడొచ్చు, కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో చూడొచ్చు. ఏమని రాయబడిందంటే చక్కని మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో నుంచి మనం చూస్తే అక్కడ అన్నాడు, ఆ మాటలు నేను చదివి వినిపిస్తాను. కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో చూసినప్పుడు, దుష్టుల ఆలోచన చేతులు నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములనంట దానిని ధ్యానించేవాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. ఎలా నడవకూడదంట? దుష్టుల ఆలోచన నడవకూడదు, పాపుల మార్గాన్ని నిలవకూడదు, అపహాసకులు కూర్చుంటే చోటు కూర్చుండకూడదంట. 3 ముగ్గురు కనపడతారు. 1 దుష్టులు, 2ది పాపులు, 3ది అపహాసకులు కనపడుతున్నారు. మన కుటుంబంలో కావచ్చు, మన బయటికి తర్వాత మార్గంలో కావచ్చు, ఎక్కడైనా మనం ఏదైనా ఏ పనులు ఉన్న స్థలంలో కావచ్చు, అట్టి మనుషులు అట్టి జనం ఉన్నప్పుడు మనము వాళ్ళు తప్పించుకొని వాళ్ళ దరిదాపులో లేకోకుండా దేవుని మహిమకరంగా మనము ఉండాలి. అలాగే ఎవరైతే ఉంటారో ఆ సందర్భాన్ని మనం చూడవచ్చు. 3వ వచనంలో, అతడు నీటి కాలంలో వారని నాటబడినదై ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే నుండును. అతడు చేయనదంతా అతని చేతిలో సఫలమవుతూ వస్తుందంట. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు మనం చేయనదంతా సఫలం అవుతుంది, ఎప్పుడు మన ఆలోచనలన్నీ సఫలమవుతూ వస్తాయంటే మనము ప్రత్యేకించబడిన వారిని ఉండాలి దేవుని కొరకు. 2ది దేవుని ఆజ్ఞలను మనం ఏం చేయాలి? గైకున్న వారు ఉండాలి. 3ది దేవుని వాక్యము మనము ధ్యానించే వారుగా మనము ఉండాలి. ఈ 3 విషయాలు మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన ఆలోచన సఫలమవుతూ ఉంటుంది, మన చేయనంతా సఫలమవుతూ ఉంటుంది, మనం నీటి కాలంలో వారు నాటబడిన వారుగా ఉంటాం. ఆ టైం వచ్చినప్పుడు, కాలం వచ్చినప్పుడు అంట ఫలమిచ్చేవారుగా, ఆశీర్వాదకరంగా ఉంటామంట. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు అంటే మనం ప్రత్యేకించబడినప్పుడు. ఒక యోసేపును మనం తీసుకోవచ్చు, ఒక యోసేపు గారిని తీసుకోవచ్చు. ఆయనకు ఒక పేరు ఉంది. ఏంట పేరు అంటే ఫలించుడు కొమ్మ.
ఆమె అతడు ప్రత్యేకించబడినవాడు. బైబిల్ ఉంటుంది కదా, పాపుల్లో చేరక అని ఒక మాట ఉంటుంది. అతడు ప్రత్యేకించబడినవాడు. మనం ప్రత్యేకించబడి ఈ లోకంలో ఉన్న వారికి మనం కొద్ది వేరుగా ఉన్నప్పుడు ఈ లోకస్తులు ఏమంటారంటే, అది కుటుంబస్తులు మనతో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళకి అన్ని సెంటిమెంటే, ఈయన గారు అన్నీ ఇదే, ఈయన గారు మనతో కలవడం అనేవాళ్ళు